ఈరోజు ఇఫ్తార్ దావత్లో భాగంగా కొల్లూరుకు రావడం జరిగింది. గత సంవత్సరం వచ్చాం, ఈ సంవత్సరం కూడా వచ్చాం. ముఖ్యంగా ఇఫ్తార్ అనేటువంటిది మన ముస్లిం మైనార్టీ సోదరులు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా ఒక పొద్దు ఉంటారు. అంటే ఒక్క బుక్కడి తినకుండా, గుక్కడి నీళ్లు తాగకుండా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా రోజా ఉంటారు. దాన్నే మనం ఒక్క పొద్దు అంటాం. అంటే అంత కఠినమైనటువంటి నీళ్లు కూడా తాగకుండా ఒక్క పొద్దు ఉండడం అనేది వాళ్ళ మతంలో ఉన్నటువంటి ఆచారం. దాన్ని గౌరవిస్తూ ఉంటారు. రంజాన్ మాసం అనేది అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తూ ఉంటారు. ఈ రంజాన్ మాసంలోనే ఖురాన్ ఈ భూమి మీదకి వచ్చింది అనేటువంటిది కూడా చెప్తూ ఉంటారు. ఇంత పవిత్రమైన రంజాన్ మాసంలో ఆ ముస్లిం సోదరులను గౌరవించడం కోసం మనం ఇఫ్తార్ విందును ఆ ఒక్క పొద్దు ఇచ్చేటప్పుడు ఇంత ఒక పండు ముక్క తిని మంచినీళ్ళు తాగిపించేటువంటి ఇఫ్తార్ అనేటువంటిది గౌరవప్రదంగా చేస్తూ ఉంటాం. అంటే హిందువుల పండుగకు దసరా వస్తే ముస్లిం సోదరులు వచ్చి అలాయ్ బలాయ్ చేసుకుంటారు. ముస్లింలు రంజాన్ మాసంలో ఉంటే మనం ఇఫ్తార్ ద్వారా వాళ్ళను గౌరవిస్తూ ఉంటాం. ఇదే గొప్ప మన సంస్కృతి. తెలంగాణలో హిందువులు ముస్లింలు సోదర భావంతో ఉండే ఒక గొప్ప సంస్కృతి సాంప్రదాయం ఉన్నది. ఎవరమైనా కూడా వాళ్ళు అల్లాను మొక్కచ్చు, మనం దేవుణ్ణి మొక్కచ్చు. ఎవరైనా ఏం కోరుకుంటాం? మంచిని కోరుకుంటాం, మంచి ఆరోగ్యాన్ని కోరుకుంటాం, పిల్లలకు మంచి భవిష్యత్తును కోరుకుంటాం. ఈ సమాజం అందరూ కూడా చల్లగా ఉండాలనే వాళ్ళు అల్లాను ప్రార్థిస్తారు, మనము భగవంతుణ్ణి ప్రార్థిస్తాం. వాళ్ళు ఖురాన్ను చదువుతారు, మనం భగవద్గీతను చదువుతాం. భగవద్గీత అయినా ఖురాన్ అయినా చెప్పేది ఒకటే, అందరూ కలిసిమెలిసి ఉండండి, అందరూ నీతితో బతకండి, అందరూ ఒకరినొకరు గౌరవిస్తూ బతకమని అనేటువంటిదే చెప్తూ ఉంటారు. అది బైబిల్ అయినా, భగవద్గీత అయినా, ఖురాన్ అయినా. మరి ఈరోజు ప్రపంచమంతా కూడా యుద్ధం జరుగుతూ ఉంది. आज हर कोई भी क्या सोच रहे, जल्द से जल्द ये जंग खत्म होना चाहिए, लोग अमन के साथ जीना चाहिए. आज बहुत परेशान में है लोग. ये जंग के वजह से आज मीठा तेल का दाम बढ़ गया, सिलेंडर का, गैस सिलेंडर का दाम बढ़ गया, किराना सामान का दाम बढ़ गया. अपने लोग जो दुबई में, गल्फ में रहते, वो लोग बहुत परेशान में हैं. लोग पूरा देश, पूरा दुनिया आज परेशान में है. मैं आप सबसे गुजारिश करना चाहता हूं, ये रमजान महीना में जो भी आप दुआ देता, पक्का अल्लाह वो अपने लिए देंगे. आप पूरा ये जंग खत्म होना, अमन के लिए, सबके लिए आप दुआ दीजिए, जरूर अल्लाह कबूल करेंगे. आप दुआ करिए. ये परेशानी सिर्फ उन लोगों का नहीं है, अपना सब लोगों का परेशानी है. आप जरूर दुआ कीजिए. हम सबके आपके साथ है. केसीआर साहब ये रमजान महीने में हर जिले में, हर कॉन्स्टिट्यूंसी में हुकूमत के तरफ से दावत इफ्तार का सिस्टम लाया. रमजान का तोहफा दिया केसीआर साहब ने. केसीआर साहब 2 दिन का छुट्टी बनाए. केसीआर साहब, इमाम मौजम साहब को पहले सीएम है जो तनख्वाह दिया वो सिर्फ केसीआर साहब है. कांग्रेस ने बहुत कुछ बोला, दिया तो कुछ नहीं. 4000 बजट नहीं दिया. नौजवान बच्चे को सालाना 1000 करोड़ बेरोजगार लोगों को बेरोजगार के लिए देंगे बोले, 1 रुपया भी आज तक नहीं दिया. इमाम मौसम का तनख्वाह बढ़ाते बोले, कुछ 1 रुपया भी बढ़ाए नहीं. कांग्रेस का काम इलेक्शन से पहले करोड़ों में बात बोले, काम तो पकौड़े में भी नहीं है, कुछ भी नहीं है, करने का नहीं है. आप मेरे से बेहतर जानते हैं, जुबली हिल्स इलेक्शन के पहले आके 4 एम्बुलेंस लगाए, झंडा उठाए, जैसे इलेक्शन हो गया एम्बुलेंस चले गया. ऐसा बात होता है कांग्रेस का.
ఇది అన్ని కూడా మీకు తెలిసిందే. సరే, ఏది ఏమైనా ఈ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మా ముస్లిం సోదర సోదరీమణులకు మా అందరి పక్షాన హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకంతా మంచి జరగాలని అల్లాను ప్రార్థిస్తా ఉన్నాం. ముఖ్యంగా మా మహిళలు పెద్ద ఎత్తున వచ్చారు. ఇవాళ మహిళా దినోత్సవ సందర్భంలో మీ అందరికీ మా అక్క చెల్లెలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మహిళా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపుకుంటూ ఉంటాం. నిజంగా కేసీఆర్ గారు మహిళల యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం, మహిళల్ని విద్య పరంగా, మహిళలకు ఆర్థిక పరంగా, మహిళల్ని రాజకీయంగా, మహిళల్ని ఉద్యోగాల్లో అన్ని రంగాల్లో పైకి తేవడానికి కేసీఆర్ గారు కృషి చేశారు. మహిళలకు మార్కెట్ కమిటీల్లో, స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ ఇచ్చింది మన కేసీఆర్ గారు. ఇంతకుముందు పోలీసు ఉద్యోగాలంటే మొగోళ్లే ఉందరు. కేసీఆర్ గారు వచ్చినాక పోలీసు ఉద్యోగాల్లో 33% మహిళలకు రిజర్వేషన్ తెచ్చింది కూడా మన కేసీఆర్ గారే. మహిళల రక్షణ కోసం షీ టీంలు తెచ్చి మహిళలకు ఒక భద్రతను కల్పించింది మన కేసీఆర్ గారే. రేషన్ కార్డులు ఇచ్చినా, ఇల్లు ఇచ్చినా, భూములు ఇచ్చినా, ఏ కార్యక్రమం చేసినా మహిళల పేరు మీదనే ఇచ్చిన నాయకుడు మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మహిళా విద్యాభివృద్ధి కోసం ఎన్నో గురుకుల పాఠశాలలు పెట్టారు, ఇంటర్మీడియట్ కాలేజీలు పెట్టారు, మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు పెట్టారు. మగ పిల్లలకు ఎన్ని గురుకులాలు పెడితే ఆడపిల్లలు కూడా చదువుకోవాలని చెప్పి సగం గురుకులాలు మహిళల కోసం స్థాపించింది మన కేసీఆర్ గారి ప్రభుత్వం. కళ్యాణ లక్ష్మి పథకం తెచ్చి తల్లికి ఆసరగా ఒక తోబుట్టుగా ₹1,00,000 ఇచ్చింది మన కేసీఆర్ గారు. కాంగ్రెస్ వాళ్ళు మేము 1,00,000కు తులం బంగారం కలుపుతామన్నారు. తులం లేదు, ఇంత ఇచ్చే 1,00,000 చక్కగా వస్తలేదు. దవాఖాన పోతే కేసీఆర్ కిట్ వస్తుండే, ₹13,000 వస్తుండే. దాన్ని బంద్ పెట్టేసిండ్రు. తులం బంగారం ఎగబెట్టేసిండ్రు. చెప్పుడు ఎక్కువ తప్ప చేసుడేం లేదు. మహిళల కోసం ఈ 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా జరిగినటువంటి పరిస్థితి లేదు. బట్ ఏది ఏమైనా మంచి రోజులు వస్తాయి. మా సోదరి మనలందరినీ కూడా కోరేది ఒక్కటే, ఆడపిల్లలనైనా మగపిల్లలనైనా బాగా చదివించండి. ఇద్దరు కూడా బాగా చదువుకోవాలి. మహిళ ఎప్పుడైతే విద్యావంతురాలు అవుతుందో, మహిళ ఎప్పుడైతే తన కాళ్ళ మీద తాను ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతుందో మంచి జీవితాన్ని పొందగలుగుతుంది. చదువుకోకపోతే, ఆర్థికంగా తన కాళ్ళ మీద తాను నిలబడకపోతే భర్త మీద ఆధారపడుతుంది. భర్త మీద ఆధారపడి జీవితం అంతా ఇబ్బంది పడతా ఉంటది. ఎప్పుడైతే విద్యావంతుడు అవుతుందో, తన కాళ్ళ మీద తాను నిలబడే ఆర్థిక స్వయం సమృద్ధిని సాధించగలుగుతుందో ఆ మహిళ జీవితంలో ఉన్నతంగా బతకగలుగుతుంది. ఆ మహిళ గౌరవంగా నిలవగలుగుతుంది. అందువల్ల మీ పిల్లల్ని బాగా చదివించండి. అప్పుడప్పుడు మేము వింటూ ఉంటాం, మీరు మహిళే, కొడుకునేమో ప్రైవేట్ స్కూల్ పంపుతారు, బిడ్డనేమో గవర్నమెంట్ స్కూల్ పంపుతారు. నువ్వు ఒక మహిళవై ఉండి నీ బిడ్డకు నువ్వు అన్యాయం చేయడం తగునా మీకు? మరి మగ పిల్లవాడిని ఎంత ప్రేమగా చూస్తావో ఆడబిడ్డను కూడా అంతే ప్రేమగా చూడాల్సిన బాధ్యత తల్లిగా, తండ్రిగా మన మీద ఉన్నది అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే కొంతమంది మగపిల్లల్ని ఎక్కువ చూసి ఆడపిల్లల్ని తక్కువ చూస్తారు. కానీ నిజంగా నేను ఈ రోజుల్లో చూస్తున్నా, మగపిల్లలు అన్నం పెట్టకపోయినా ఆడబిడ్డనే తల్లికి, తండ్రికి ఆసరగా నిలబడుతుంది. బుక్కడి అన్నం పెట్టి వృద్ధాప్యంలో తల్లిని బాగా చూసుకుంటుంది, ఆడబిడ్డనే చూసుకుంటుంది. తండ్రికి ఆసరైతుంది, అలా ఆడబిడ్డనే ఉంటుంది. మగపిల్లలు బయటకు పోయినా ఆడపిల్లలే బాగా చూసుకుంటున్నారు. ఆడబిడ్డకున్న ప్రేమ అది మాటల్లో వెలకట్టలేము. ఆడబిడ్డకి ఎంతో ప్రేమ ఉంటది, మనసు కొట్టుకుంటది. తండ్రి మీద, తల్లి మీద, భర్త మీద, పిల్లల మీద ప్రేమతో ఆలోచించేటువంటి గొప్ప గుణము, గొప్ప మనసు తల్లిది. ఒక్కొక్కసారి అయితే ఇబ్బందులుంటే తాను కడుపు ఎండబెట్టుకోనైనా బిడ్డలకు అన్నం పెడుతుంది తల్లి.
తాను బుక్క అన్నం తక్కువ తినైనా భర్తకో అత్తమామకో కడుపు నిండా అన్నం పెడుతుంది తల్లి. ఆ తల్లి ఇంటి పని చూసుకుంటుంది, బయట పని చూస్తుంది, సంసారాన్ని మోస్తుంది, కష్టాలను భరించేటువంటి గొప్ప సహనశీలి ఒక మహిళ. అలాంటి మహిళల గురించి ఎంత చెప్పినా తక్కువే, ఇంకా వారికి ఎంత చేసినా తక్కువే. అందుకే మన కేసీఆర్ గారు మహిళలు బాగా చదువుకోవాలి, మహిళలు ఆర్థిక అభివృద్ధి చెందాలి, మహిళలు స్వయం సమృద్ధి సాధించాలి అని చెప్పి ఎన్నో కార్యక్రమాలు మన బీఆర్ఎస్ ప్రభుత్వం, మన కేసీఆర్ గారు కృషి చేశారు. మీరు కూడా మీ పిల్లల్ని బాగా చదివించి మీ ఆడబిడ్డల్ని కూడా బాగా పైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఆడ మగ తేడా ఏం లేదు. విమానాలు నడిపే పైలట్లు మహిళలే ఉన్నారు. అంతరిక్షంలో వెళ్లే మహిళల్లో వెళ్లేటువంటి రాకెట్లను కూడా మహిళలే నడిపిస్తా ఉన్నారు. మహిళలే వెళ్తున్నారు అంతరిక్షానికి కూడా. మిలిటరీలో ఉన్నారు, పోలీసుల్లో ఉన్నారు. అన్ని రంగాల్లో మహిళ ఇవాళ గొప్పగా ముందుకు దూసుకుపోతుంది, రాణిస్తుంది. మన జనాభాలో సగం మహిళలు. రేపు అన్ని రంగాల్లో కూడా మహిళలు సగ భాగాన్ని పొందాల్సిందే. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా కూడా మహిళా రిజర్వేషన్ రాబోతా ఉంది. ఇప్పటిదాకా కౌన్సిలర్లు మహిళల్ని చూసాం, ఎంపీటీసీలుగా, సర్పంచులుగా మహిళల్ని చూసాం. రాబోయే రోజుల్లో మహిళా ఎమ్మెల్యేలు, మహిళా ఎంపీలు కూడా రాబోతున్నారు అని చెప్పి కూడా గుర్తు చేస్తా ఉన్నా. కేసీఆర్ గారు మొట్టమొదటి అసెంబ్లీలోనే పాస్ చేసినారు. చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలి అని తెలంగాణ శాసనసభలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపించింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ కళ రాబోయే అసెంబ్లీకి నిజమైతున్నట్టుగా కనబడతా ఉంది. అంటే రాబోయే రోజుల్లో మన ఎమ్మెల్యేల్లో మరి దాదాపు సగం మంది మహిళలు ఉంటారు. ఎంపీల్లో కూడా సగం మంది మహిళలు రాబోతున్నారు. అంటే మీరు కూడా రాజకీయాల్లోకి రావాలి. విద్యావంతులు, చదువుకున్న మహిళలు రాబోయే రోజుల్లో రాజకీయాల్లోకి వచ్చి, ఇంకా ఎందుకంటే మహిళ డెఫినెట్ గా ఎమ్మెల్యేలుగా మేము దండలాడుతున్నాం, నేను మైపాలనను, కానీ మహిళ అయితే ఇంకా బాగా అర్థం చేసుకుంటది. మహిళ సగటు మహిళ యొక్క కష్టాలను బాగా అర్థం చేసుకుంటారు. రాబోయే రోజుల్లో మహిళలు కూడా రాజకీయాల్లో రావాలి, మీరు రాణించాలి, ఇంకా మంచిగా ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను.